అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే మామిడికాయ, ఆవకాయ పిక్కలు ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా మామిడికాయ పిక్కలు మాత్రం సూపర్. ఒక్కసారి ఇలా ఆవకాయ చేస్తే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. రుచి మాత్రం సూపర్. ముందుగా 50 పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలను బాగా కడిగి పూర్తిగా తుడవాలి. నీరు ఒక్క చుక్క కూడా ఉండకూడదు. ముందుగా మామిడికాయలను బాగా కడిగి పూర్తిగా తుడిచి ఎండబెట్టాలి. నీరు ఒక్క చుక్క కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రతి మామిడికాయను 4 ముక్కలుగా కోయాలి. లోపల ఉన్న గింజ భాగాన్ని తీసేయాలి. లోపల గింజ తీసేయాలి. ఒక గిన్నెలో వేసి అరకిలో ఉప్పు, ఒక పెద్ద స్పూన్ పసుపు చేతులతో బాగా కలిపి ఒక వారం రోజుల పాటు ఎండలో పెట్టాలి. మామిడికాయల నుంచి రసం వచ్చి ముక్కలు కొంచెం డ్రై అవుతాయి. ఇప్పుడు మనం ముందుగా ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో పచ్చడి ఎలా పూర్తి చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో సుమారు 300 గ్రామ్స్ నూనె తీసుకుని కొంచెం వేడి చేయాలి. బాగా మరిగించకూడదు, కేవలం వేడయ్యేంత వరకు. ఇప్పుడు అందులో ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. అవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మరోవైపు 150 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు మెంతులు వీటిని తేలిగ్గా వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ ఎర్రమిరప పొడి తీసుకోవాలి. మామిడికాయ పరిమాణం బట్టి తగ్గించుకోవచ్చు, బట్ పెంచుకోవచ్చు. దీనిలో ముందుగా చేసిన ఆవాలు ప్లస్ మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి కలపాలి. ఇప్పుడు చల్లారిన తాలింపు నూనె, ఆవాలు, కరివేపాకు ఈ రెడీ అయిన మసాలాను ముందుగా సిద్ధం చేసుకున్న డ్రై మామిడికాయ ముక్కల మీద వేసి బాగా కలపాలి. అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేస్తే మన తాజా ఆవకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని శుభ్రమైన పూర్తిగా ఎండిన జాడీలో నిల్వ చేయాలి. సరిగ్గా నిల్వ చేస్తే ఈ పచ్చడి 1 సంవత్సరం వరకు ఎలాంటి పాడుపడకుండా ఉపయోగించుకోవచ్చు.